వసూళ్ల కోసం అక్రమ కనెక్షన్లు. ఉప్పల్ ఎస్పీడీఎస్సీఎల్ ఉద్యోగులలో లక్షల దందా. ప్రభుత్వ భూముల దొంగలకు దొడ్డిదారిన విద్యుత్ కనెక్షన్లు. అవినీతి కూపంలో కూరుకుపోయిన అధికారులు అవినీతి పరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి. అది ఇప్పుడు ఈ అక్రమ దాంట్లో అంటే దొడ్డిదారిలో భూములు కొంటున్నారు, లేకపోతే వెంచర్లు చేస్తున్నారు కదా, మరి వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ కరెంట్ కూడా ఇస్తున్నారండి. ఇది ఎవరు గుర్తించాలి ఈ అంశం. చాలామంది వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు పెట్టాలి కదా. ఒక గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినప్పుడు నీకు దానికి కరెంట్ ఎలా ఇస్తావు నువ్వు? తప్పు కదా ఇది కూడా. ఉప్పల్ ఎస్పీడీసీఎల్ అంటే తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి ప్రభుత్వ భూముల కబ్జాదారులకు వరంగా మారింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులు అక్రమార్కుల చేతులు కలిపి ప్రజాధనాన్ని దోచుకునేందుకు పాల్పడుతున్న దారుణాలు అత్యంత హేయమైనవి, ఖండనీయమైనవి. లంచాలకు ఆశపడి ప్రభుత్వ భూములను కబ్జాదారులకు దారదత్తం చేస్తూ వారికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కేవలం ఆరోపణలు కాదు, హైకోర్టు కాలనీలో జరిగిన ఒక ఉదంతం దీనికి స్పష్టమైన నిదర్శనం. లక్షల ముడుపుల కోసం కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారు దారదత్తం. లక్షలు వస్తుంటే అంటే ఇప్పుడు వీళ్ళది ఎలా ఉంటుంది అంటే లక్షలు వస్తున్నాయి కదా, ఆ భూమి పోతే మనకేమైంది, ఆ భూమి పోతే మనకు రావాల్సినవి మనకు వస్తున్నాయి అనే మెయిన్ కారణం వీళ్ళకి ఉంటుంది అనమాట. కబ్జాదారులు ఏదో దస్తావేజ్ చూపించి భారీగా ముడుపులు సమర్పించుకుంటే చాలు, ఎస్పీడీసీఎల్లో ఉద్యోగులు తక్షణమే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసేస్తున్నారు. హైకోర్టు కాలనీలో సుమారు 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని గోల్మాల్ చేయాలనే పన్నాగంలో భాగంగా కొందరు అక్రమార్కులు జీవో 59ని దుర్వినియోగం చేశారు. జీవో 59 నిబంధనల ప్రకారం కొంతకాలం నుండి ఆ స్థలంలో నివాసం ఉండి అన్ని వసతులతో కూడిన ఇల్లు ఉన్న వారికి మాత్రమే క్రమబద్ధీకరణ చేయాలి. కానీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వంటి కీలక అధికారులు అక్రమార్కుల నుంచి లంచాలు అందుకొని నిబంధనలు తొంగలో తొక్కుతున్నారు. ఇదే విధంగా సర్వే నెంబర్ 789/2లో అక్రమంగా ప్రభుత్వాన్ని పట్టా చేసుకున్న వారికి సైతం విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దీని ఫలితంగా కోట్లలో చేసే సుమారు 1000 గజాలు 2 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైంది. ఈ దారుణంపై కలెక్టర్ తహసీల్దారులకు ఫిర్యాదు వెళ్లటం ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ప్రచురించడం కావటం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కలెక్టర్ ఈ అక్రమ క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్ రద్దు చేయడంతో పాటు 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ అధికారులు అవినీతి స్పష్టంగా బయటపడింది. ప్రజాధనాన్ని కూడా దోచుకుంటున్న ద్రోహులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. విద్యుత్ అధికారులు కబ్జాలకు పరోక్షంగా సహకరించడం వల్లే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నాయి. ఇది కేవలం హైకోర్టు కాలనీకి పరిమితమైన సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు తమ కింది స్థాయి ఉద్యోగుల అవినీతిని అరికట్టడంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. అవినీతి అధికారుల సమగ్ర విచారణ జరిపి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కేవలం బదిలీలతో సరిపెట్టకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి ఉద్యోగాలను తొలగించాలి. అప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రభుత్వ భూములు కాపాడడం అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకెందుకులే, మనకేం పట్టింది, మనకు రావాల్సిన ముడుపులు మనకు వస్తున్నాయి, గవర్నమెంట్ భూమి ఎవడు అన్యాయం చేస్తే మనకేంది, ఎవడు కబ్జా చేస్తే మనకేంది ఇది మెయిన్. వీళ్ళందరూ అందరూ ఆలోచన అదే. ప్రభుత్వ అధికారులు దాదాపుగా 90% మంది ఇదే ఆలోచనలో ఉంటారు. ఏమవుతుంది, వీళ్ళకి రావాల్సిన కమిషన్ వీళ్ళకి వస్తుంది, తీసుకుని అవసరం పడతారు.